మాతృత్వం అనేది అద్భుతమైన వరం కాబట్టి ఆ మాతృత్వం అనే దాన్ని మనం చాలా ఆత్మాభిమానంతో తీసుకోవాలి. మనము తల్లి అవ్వాలంటే మన నిర్ణయం అయ్యి ఉండాలి. దానికి మనల్ని ఒకడు గౌరవించి మన జీవితంలోకి రావాలి తప్ప తాత్కాలికమైన మన బాధకో తాత్కాలికమైన మన కష్టానికో మనము ఒకరికి వాడబడుతున్నట్టు లొంగకూడదు. ఇది ఏ రోజైతే స్త్రీ తెలుసుకుంటుందో, ప్రేమ అనే దాంట్లో మగపిల్లలు ఎంతమంది ముందుకు వస్తారో అంతమందిలో స్వార్థం కోసం వచ్చే వాళ్ళు ఎంతమంది, మగవాడు ఒకటే నేను ఒకటే అని అనుకుంటే కోరిక దగ్గర ఒకటి అవ్వచ్చు తప్ప స్త్రీ లేనిదే ఆ పురుషుడు ఎక్కడికి పరిగెత్తలేడు. కానీ అదే స్త్రీని వాడుకున్న తర్వాత స్త్రీ బయటికి చెప్పకపోయినా లోపల లోపల సబల కిందనే ఫీల్ అవుతుంది. అయ్యో నేను వాడబడ్డాను అన్న భావన వాడబడిన తర్వాతనే తెలుస్తుంది. అప్పటి వరకు స్థాయి వేరేలాగా ఉంటుంది వాళ్ళకి మానసికంగా. ఆ కష్టం ఇప్పుడు అమ్మాయి అదే కదా ఏడుస్తోంది. ఇప్పుడు అమ్మాయి బాధపడుతున్నది అదే కదా. ఈ హుందాతనము నేనేంటి వాడికి లొంగేది అంత ఇష్టం ఉండింటి ఆ పిల్లవాడు తల్లిదండ్రులు పిలిపించుకోవాలి. ఒక నెల 2 నెలలో సంవత్సరం పాటు వాడు తిరిగి తెలుసుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు వివాహానికి వాళ్ళు ఒప్పించుకోగలగాలి. బేసిక్ గా ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది అంటే లావణ్య గారు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నేను ఒక స్త్రీగా నా ఔన్నత్యం ఏంటి, నేను పురుషుడి కన్నా కూడా స్త్రీ ప్రకృతిలో గాని భగవంతుడి దృష్టిలో కానీ సమాజం దృష్టిలో కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నేనున్నాను కాబట్టి నేను వాడబడకూడదు అని తెలుసుకోవాలి. నా ప్రేమను పొందాలంటే ఎదుటివాడికి ఒక అర్హత ఉండాలి. నన్ను సహధర్మచారిణిగా చేసుకోవాలంటే ఎదుటివాడికి ఒక స్థాయి ఉండాలి. స్థాయి డబ్బు కాదు, స్థాయి వ్యక్తిత్వం. స్త్రీని గౌరవించే వ్యక్తిత్వం లేని ఏ మగ పిల్లవాడితో కూడా ఒక అమ్మాయి రాజీ పడితే ఇలాగే జీవితం ఉంటుంది.